ప్రీ డయాబెటీస్ లేదా డయాబెటీస్ 10 రూపీస్తో తగ్గించుకోవచ్చు. జోకా కాదు, రీసెర్చ్ బ్యాక్డ్ 100% రాక్ సాలిడ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. వింటారా? ఏమి లేదండి. డయాబెటీస్ లెవెల్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్సులిన్. మన బాడీ ప్రాపర్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇన్సులిన్ అంటే ఇది. ఇన్సులిన్ని మన బాడీ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దానివల్ల మన షుగర్ అనేది అన్కంట్రోలబుల్ అయింది. ఇప్పుడు మీరు ప్రీ డయాబెటీస్లో ఉన్నా డయాబెటీస్లో ఉన్నా దీన్ని ఎలా క్రాక్ చేయాలో చాలా సింపుల్గా చెప్తాను. ఈ ఒక్క విటమిన్ లోపం వలన మనకి డయాబెటీస్ ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క విటమిన్ ఏంటో చూద్దాం. బేసిక్గా ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డయాబెటీస్. ప్యాంక్రియాస్లో చివర బీటా సెల్స్ అని ఉంటాయి. ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. ఈ బీటా సెల్స్ మాత్రమే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బీటా సెల్స్ని ఒక తాళం అనుకుంటే దానికి ఒక కీ ఎలా అయితే కావాలో ప్రతి తాళం ఓపెన్ చేయడానికి, ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఒక కీ కావాలండి. ఆ కీయే మన మోస్ట్ ఇంపార్టెంట్ హీరో ఆఫ్ ది డే, విటమిన్ డి. ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే ఈ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్లో ఉండే ఒక రిసెప్టార్స్ కీని ఓపెన్ చేయడం వలన చక్కగా ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన డయాబెటీస్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. ఓకే, మొదటిది అయిపోయింది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సెల్స్లో ఇన్సులిన్ అనేది కంప్లీట్గా తగ్గించేదు. మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్లో కొంతవరకు ఇన్సులిన్ తగ్గిస్తే ఇంకొంతవరకు మన బాడీ అవసరాల కోసం మన సెల్స్ మజిల్స్ కోసం వదిలేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన బాడీలో ఉండే మజిల్స్ సెల్స్ అనేది ప్రాపర్గా ఎక్సర్సైజ్ మూమెంట్ లేకపోవడం వల్ల అప్టేక్ సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా అందులో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ GLUT4 అనే గేట్ ప్రాపర్గా మనకి అప్టేక్ చేసుకోవడానికి సరిపోదు. ఈ GLUT4 కూడా ఒక కీ కావాలండి. ఆ కీ కూడా మన విటమిన్ డిఏ. ఈ విటమిన్ డి వెళ్ళి GLUT4 కీని ఓపెన్ చేస్తే GLUT4 ఓపెన్ అయితే సెల్స్కి మజిల్స్కి కావాల్సినంత షుగర్ తీసుకోవడం వల్ల మన షుగర్ అనేది చెక్లో ఉంటుంది. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మన విటమిన్ డి వెళ్ళి బీటా సెల్స్లో డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తుందా? ఓపెన్ చేసేస్తుంది. దాని వెనకాతల ఇంకొక చిన్న మెకానిజం ఉంది, ఏ డాక్టర్ మీకు చెప్పరు. అదేంటంటే కాల్షియం లెవెల్స్. ఇప్పుడు మనం తిన్న వెంటనే ఒకటేసారి గ్లూకోజ్ లెవెల్స్ సర్జ్ అవుతాయి. ఈ సర్జ్ అయిన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయాలి అంటే కాల్షియం ఛానల్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలి. కాల్షియం ఛానల్స్ వెళ్ళి ఏం చెప్తుందంటే ఇన్సులిన్ కావాలి, ఇన్సులిన్ రిలీజ్ చేయని చెప్తుంది. ఇన్సులిన్ వచ్చి షుగర్ కట్ డౌన్ చేస్తుంది, మన లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటున్నాయి. మన బాడీ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మనం బయట నుంచి సప్లిమెంట్, అది ఏదైనా హోమియోపతి అలోపతి ఏదైనా అవ్వచ్చు, ముఖ్యంగా మనం బయట నుంచి సప్లిమెంట్ తీసుకుంటాం. హోమియోపతి మందులు ఏం చేస్తాయంటే ఈ మెకానిజమ్స్ అన్నిటిని యాక్టివేట్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఈ కాల్షియం ఛానల్స్. ఈ కాల్షియం ఛానల్స్ని కూడా మన విటమిన్ డిఏ వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే కాల్షియం యాక్టివేట్ అయ్యిందో, కాల్షియం ఎవరండి? ఇది. కాల్షియం ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో ఏమవుతుంది? వెళ్ళి చెప్తుంది ఇన్సులిన్ నువ్వు ప్రొడ్యూస్ అవ్వాలి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇన్సులిన్ ఎక్కడికి వెళ్ళిందండి? బ్లడ్లోకి వెళ్ళింది. బ్లడ్లోకి వెళ్ళి ఏమైంది? షుగర్ లెవెల్స్ని రిడ్యూస్ చేసింది. నీ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, PCOD, మెడ మీద డార్కిష్ డిస్కలరేషన్, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అయినవి. అలాగే ఒబేసిటీ, చాలా కాలం నుంచి ఏం చేసినా తగ్గట్లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ ఒక చిన్న విటమిన్ సప్లిమెంట్తో తగ్గిపోతుంది. యాజ్ చీప్ యాజ్ 10 రూపీస్కి దొరుకుతుంది. దట్ ఈస్ యువర్ విటమిన్ డి సప్లిమెంట్. దాంతో పాటుగా మనం ఎక్సర్సైజ్ చేయాలి, సన్లైట్ ఎక్స్పోజర్ కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే విటమిన్ డి వేసుకున్నప్పుడు మంచి ఫ్యాటీ మీల్ తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల కూడా విటమిన్ డి వేసుకున్న ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.